మాట్లాడే యేసయ్యా నాతో మాట్లాడుచున్నాడు. మాట్లాడే యేసయ్యా నాతో ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దినం ఆదివారం కనుక లైవ్ ద్వారాగా వాక్యాన్ని మీ యొక్క గృహాలకు అందిస్తున్నాను. సమయంలో మరి చిన్న ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతులకు దేవాని పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రాలు 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 చెల్లిస్తున్నానయ్యా. దేవాన తండ్రి ప్రభా, ఈ 2022 సంవత్సరంలో ఈ మే నెలలో ప్రభా నా తండ్రి 15వ తారీఖున మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసి 16వ తారీఖులోనికి మమ్మల్ని సమకూర్చావు. ఇది మా ఆదివారం ప్రభా, మీ సన్నిధిని మాతో ఉంచండి. భయంకరమైన దినాల్లో ఉన్నాం ప్రభా. ఎవరి గృహాల్లో వారు ఉంటుండగా వారికి నాయన ప్రభుని వాక్యాన్ని అందిస్తుంటుండగా అందరితో మీరు మాట్లాడండి. పాటల ద్వారా మీరు మహిమ పొందండి. మీ ఆశీర్వాదం మాకు దయచేయమని, ప్రతి కుటుంబాన్ని దీవించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఒక పాట పాడుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. శ్యామ్ కుమార్ పాట పాడతాడు. దేవుని స్తోత్రం. పాట పాడి దేవుని నన్ను మహిమపరుచుకుందాం. రాకడ సమయములో కడబూర శబ్దముతో యేసుని చేరుకునే విశ్వాసం నీకుందా? రాకడ సమయములో కడబూర శబ్దముతో యేసుని చేరుకునే విశ్వాసం నీకుందా? రావయ్యా యేసయ్యా, వేగం రావయ్యా, రావయ్యా యేసు రాజా, వేగమే రావయ్యా, రావయ్యా యేసయ్యా, వేగ రావయ్యా, రావయ్యా యేసు రాజా, వేగమే రావయ్యా. రాకడ సమయములో కడబూర శబ్దముతో యేసుని చేరుకునే విశ్వాసం నీకుందా? విశ్వాసం నీకుందా? రాకడ సమయములో ఎదురీగే రక్షణ నీకుందా? యేసయ్యా రాకడ సమయములో ఎదురీగే రక్షణ నీకుందా? లోకాశలపై విజయం నీకుందా? లోకాశలపై విజయం నీకుందా? రావయ్యా యేసయ్యా, వేగ రావయ్యా, రావయ్యా యేసు రాజా, వేగమే రావయ్యా, రావయ్యా యేసయ్యా, వేగ రావయ్యా, రావయ్యా యేసు రాజా, వేగమే రావయ్యా. రాకడ సమయములో కడబూర శబ్దముతో యేసుని చేరుకునే విశ్వాసం నీకుందా? విశ్వాసం నీకుందా? ఇంపైన ధూపవేదికదా ఏకాంత ప్రార్థన నీకుందా?
ఇంపైన ధూపవేదికదా ఏకాంత ప్రార్థన నీకుందా యేసు ఆశించే దీన మనసుందా యేసు ఆశించే దీన మనసుందా రావయ్యా యేసయ్యా వేగమే రావయ్యా రావయ్యా యేసు రాజా వేగమే రావయ్యా రావయ్యా యేసయ్యా వేగమే రావయ్యా రావయ్యా యేసు రాజా వేగమే రావయ్యా రాకడ సమయములో కడబూర శబ్దముతో యేసుని చేరుకునే విశ్వాసం నీకుందా విశ్వాసం నీకుందా దేవునికి స్తోత్రం. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఇంతవరకు పాట ద్వారా దేవుని నామాన్ని మహిమపరిచాం కదా. సమయంలో మరి దేవుడి వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మరి ఈ దినపు వాక్యాంశం ఏమిటంటే, యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడలో మనం ఎత్తబడాలంటే ఎలా ఉండాలి. ప్రభు మనకు చెప్పినట్లుగా ఆ మాటలు ఆ మాదిరిని మనం నడుచుకున్నట్లయితే తప్పనిసరిగా ఆయనతో పాటు మనము ఆ రెండో రాకడలోనికి ఎత్తబడతాం. కనుక మరి దానికి సంబంధించి కొన్ని మాటలు మనము దేవుడి వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. మరి రెండవ రాకడ అనే మాటకి వచ్చేటప్పటికి అది ఎవరు చెప్పారు? ప్రభు రెండవసారి ఈ లోకానికి వస్తానని. అందు గురించి మొట్టమొదటిగా ఎవరు చెప్పారు అంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారే తన శిష్యులకు చెప్పడం జరిగింది. ఏంటి అంటే, మత్తయి సువార్త 24వ అధ్యాయము 3వ వచనంలో ఉన్న భాగాన్ని మనం చదువుకుంటే ఎవరు చెప్పారు? మత్తయి సువార్త 24వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. ఆయన ఒలివ కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన ఎద్దకు ఏకాంతంగా వచ్చి ఇవి ఎప్పుడు జరుగును నీ రాకడను ఈ యుగ సమాప్తి సూచనలేవి మాతో చెప్పమనగా యేసు వారితో ఇట్లనెను ఎవడును మిమ్మును. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ప్రియులారా, యేసు ప్రభు వారు ఒలీవల కొండ దగ్గర కూర్చున్నప్పుడు శిష్యులు ఆయనతో పాటు ఉన్నారు. శిష్యులు అడుగుతున్నారు మాట, నీ రాకడకును ఈ యుగ సమాప్తికి సూచనలు ఏంటి అని అడుగుతుంటున్నప్పుడు, దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు నేను రెండో రాకడలో వస్తాను, ఆయన వస్తాడు కాబట్టే చెప్తున్నాడు, లేకపోతే అని చెప్పడు. ఆయన ఏమంటున్నాడంటే, ఇవి ఎప్పుడు జరుగునని శిష్యులు అడిగినప్పుడు, నీ రాకడకు ఈ యొక్క సమాప్తికి సూచనలు ఏమిటి అని అడిగినప్పుడు ప్రభు చెప్పాడు. ఏమని చెప్పాడు? ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూచుకొనండి. అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరుస్తారు. మరియు మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారములను గూర్చి వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకోనండి. ఇవి జరగవలసి ఉన్నవి గాని అంతము వెంటనే రాదు. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసే చెప్పాడు, నేను ఈ యుగ సమాప్తికి సూచనలుగా ఈ భూమి మీదకి అబద్ధ బోధకులు వస్తారు, జనం మీదకి జనము లెగిస్తారు, రాజ్యం మీదకి రాజ్యం లెగిస్తుంది, యుద్ధాలు భూకంపాలు జరుగుతాయి, ఇవి జరగవలసి ఉన్నవి, భయపడొద్దు అన్నాడు. ఎందుకు అని మనం ఆలోచన చేస్తే, ఇక్కడ యేసు ప్రభు వారు చెప్తే దోత కూడా చెప్పింది. అపొస్తలుల కార్యాల గ్రంథము 1వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. 1వ అధ్యాయము 11వ వచనంలో ఒక మాట మనం ధ్యానం చేసుకుందాం. గలిలయ మనుషులారా మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు? ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే
ఈ రీతిగా ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చినని వారితో చెప్పాను. దేవుడికి స్తోత్రం. మొదటి యేసు ప్రభు వారు శిష్యులకు చెప్తే ఇప్పుడు దేవదూత అక్కడ ఉన్నటువంటి గల్లియ మనుషులతో చెప్తుందన్నమాట. అక్కడ 500 మంది పైగా జనం అక్కడ ఉన్నారు. మీరు గలిలయ మనుషులారా, ఆకాశం వైపు ఎందుకు తేరి చూస్తున్నారు? మీ ఎదుటి నుండి వెళ్ళినటువంటి ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏ రీతిగా వెళ్ళాడో అదే రీతిగా మరలా రాబోతున్నాడు అని ఎవరు చెప్పారంట? దేవదూత చెప్పింది. దేవుడికి స్తోత్రం. అంటే రెండవ రాకడ ఉందని ప్రభు చెప్పాడు, రెండవది దేవదూత కూడా చెప్పింది. ఎబ్రిల్కి రాసిన పత్రికలో 10వ అధ్యాయంలో 37వ వచనం చదువుకుంటే అపోస్తలుడైన పౌలు వారు కూడా చెప్పారు. ఎబ్రిల్కి రాసిన పత్రిక 10వ అధ్యాయము 37వ వచనంలో ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును. దేవునికి స్తోత్రం. వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును. అంటే అపోస్తలుడైన పౌలు కూడా ఏమంటున్నాడంటే ఇక కాలం బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక వచ్చును. ఎవరు వస్తారు? ప్రభువైన యేసుక్రీస్తు వారు రెండవ రాకడలో మరలా వస్తున్నాడు అని ఎవరు విశ్వసించారంటే అపోస్తలుడైన పౌలు కూడా విశ్వసించి ఆనాటి ప్రజలతో పౌలు గారు చెప్తున్నారు, నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసం మూలముగా జీవించును, అతడు వెనక్కి తీసినట్లయితే నాకు సంతోషం ఉండదు, కాబట్టి అతడు నశించినట్లుగా అతడు వెనుతీయుడు, కానీ ఆత్మను రక్షించుకున్నటకు విశ్వాసం గలవారమై ఉన్నాము. దేవుడికి స్తోత్రం. కాబట్టి దేవుని బిడ్డలారా, పౌలు గారు కూడా యేసు ప్రభు వారు రెండవ రాకడలో వస్తాడని చెప్పడం జరిగింది. ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనంలో మనం చదువుకుంటే అంటాడు, ఇదిగో ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పడుచును వారును చూచెదరు, భోజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకుందురు. దేవునికి స్తోత్రం. ప్రకటన గ్రంథములో కూడా యోహాను దర్శనం చూస్తుంటున్నప్పుడు ఆ యోహానుకి దేవుడు చెప్తున్న మాట ఏమంటాడు? ఇదిగో ఆయన మేఘారుడనే వచ్చుచున్నాడు. అపోస్తలుడైన యోహాను కూడా ఏమని సాక్ష్యం ఇస్తున్నాడంటే యేసు ప్రభు వారు మేఘారుడై రాబోతున్నాడు. ఆయన్ని చంపిన వారు పొడిచిన వారు కూడా ఆయన్ని చూస్తారు, భూజనులందరూ కూడా ఆయనను చూచి రొమ్ము కొట్టుకుంటారు అని దేని బిడ్డరా అపోస్తలుడైన యోహాను కూడా సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. నేను ముగ్గురే కాదు 4 సాక్ష్యం ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంతేకాకుండా ఆయన రెండవ రాకడ గురించి మనం చూస్తే 1వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనంలో మనం చదువుకుంటే 1వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనంలో మనం చదువుకుంటే ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును, క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు, ఆ మీదట సజీవులమై నిలుచుండు. మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుపబడదు. దేవుడికి స్తోత్రం. మీకు 5వ విషయాన్ని కూడా చెప్తున్నాను దేని బిడ్డరా. ఈ తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4:16 మనం ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభు దిగివచ్చెను. అంటే ఆయన రెండవ రాకడలో ఆయన పరలోకముల నుండి దిగి రాబోతున్నాడు. దేవునికి స్తోత్రం. అప్పుడు ఏమవుతుందంటే క్రీస్తునందు మృతులైన వారందరూ మొదట లేపబడతారంట. ఆ తర్వాత సజీవంగా ఉన్న వాళ్ళందరూ కూడా ఆయనతో పాటు మేఘముల మీద కొనుపబడతారంట. మేఘములు విశ్వాసులకు అందరికీ కూడా ఒక వాహనంగా తయారు చేయబడుతుంది దేవుని బిడ్డలారా. కాబట్టి ఇలాంటి గొప్ప నిరీక్షణే కాదు, ఆయన రెండవ రాకడలో మనం అందరం కూడా ఎత్తబడతాం. కాబట్టి
ఈనాటి క్రైస్తవులముగా మన అందరికీ కూడా రెండవ రాకట్లో ప్రభు దగ్గర నిలవడానికి యోగ్యులముగా ఉండడానికి మనం ఏం చేయబడాలంటే సిద్ధపడాలి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అందుకనే మనము ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ ఆయన రాబోతున్నాడు. కాబట్టి నేను మీకు 5 చెప్పాను. 6వది 1 కొరింథీ పత్రికలో 15వ అధ్యాయము 51వ వచనంలో ఏమండి, ప్రధాన దూత శబ్దంతోనూ బోరతోనూ అన్నాడు కదా. ఏ బోర అని మనం ఆలోచన చేస్తే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 51వ వచనం, ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించుము గాని నిమిషములు ఒక రెప్పపాటున కడబోర మ్రోగగానే మనమందరము మార్పు పొందుదుము. బోరం రోగును అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడతారట. మనము మార్పు పొందుదుము. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఈనాటి క్రైస్తవులముగా దేవుని బిడ్డలుగా క్రీస్తు రక్తములో కడగబడిన ప్రతి ఒక్కరూ కూడా రెండవ రాకడ కొరకు ఎదురు చూచి బిడ్డలంగా ఉండాలి. మనమందరం కూడా ఒక దినాన్ని మార్పు పొందబోయేటువంటి గడియ రాబోతుంది. ప్రభు మనల్ని అందరినీ కూడా కడబోరం రోగగా, కడబోర అంటే మనము ప్రకటన గ్రంథములో ఎన్ని బోర్లు చూస్తామంటే 11వ అధ్యాయములో 15వ వచనంలో చదువుకుందాం. ప్రకటన గ్రంథములో 11వ అధ్యాయము 15వ వచనంలో మనం ఒక మాట చదువుకుంటే అక్కడ అంటాడు, 7వ దూత బోర ఊదినప్పుడు పరలోకము నుండి గొప్ప శబ్దములు పుట్టెను. ఆ శబ్దములు ఈ లోక రాజ్యము మన ప్రభు రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యము ఆయను, ఆయన యుగ యుగముల వరకు ఏలునను. దేవుడికి స్తోత్రం. 7వ దూత బోర ఊదినప్పుడు అంటే 7 బోర్లు ఉన్నాయి. మొదటి బోర 8వ అధ్యాయంలో మనం చూస్తాం. 7 బోరలు చేత పట్టుకుంది ఒక దూత. ఏమంటే ఒక బోర ఊదుతున్నప్పుడు భూమి మీద భయంకరమైన సంఘటనలు జరిగాయి. భూమి పైన పడ్డది. భయంకరమైనటువంటి ఉగ్రత సముద్రములోను, నదులలోను, సూర్య చంద్రుల్లోను. చివరిగా 7వ దూత బోర ఊదినప్పుడు ఏం చేయబడుతుంది అంటండి, పరలోకము నుండి ఒక శబ్దము. ఈ లోకరాజ్యం అంతా కూడా ఎవరిదయ్యిందంట? ప్రభువైన యేసుక్రీస్తుది అయ్యిందంట. దేవుడికి స్తోత్రం. అంటే కడబోరం రోగగానే వీళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్ళిపోతారు? రెప్పపాటున భూమి మీద సజీవంగా ఉన్న వాళ్ళు వెళ్ళిపోతారు. ఆయన చేత మృతి చెందిన వారందరూ కూడా లేపబడతారు, మధ్యాకాశంలోనికి కొనుకోబడతారంట. దేవుడికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి నేను మీకు చెప్పినటువంటి ఈ 6 విషయాలలో దేవుని బిడ్డలారా నన్ను బాగా గమనించండి. ఆయన రెండవ రాకడ గురించి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తానే చెప్పాడు శిష్యులకు. తర్వాత గలిలయ ఆ మనుషులతో దేవదూత చెప్పింది ప్రభు రెండోసారి రాబోతున్నాడని. మనము అపొస్తలుడైన పౌలు కూడా సంఘానికి చెప్తున్నాడు, ఇక కాలము బహు కొంచెముగా ఉందని చెప్తున్నాడు. కాబట్టి ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు అపొస్తలుడైన యోహాను కూడా ఆయన మేఘారుడే వచ్చుచున్నాడు అన్నప్పుడు దేవుని బిడ్డలారా ఆయన రాకడ కొరకు మనం ఏం చేయాలంటే సిద్ధపడి ఉండాలి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అయితే ఇప్పుడు మనం కూడా మరి ఆయనతో రెండవ రాకడలోనికి ఎత్తబడాలంటే మనం ఎలాగ ఉండాలి? దేవుడు వాక్యం ఏం చెప్తుంది? ఎలా పడితే అలా ఉంటే వెళ్ళిపోతామా అంటే నేను మీకు కొన్ని విషయాలను చెప్పాలని ఆశపడతాను. దేవుని బిడ్డలారా పరిశుద్ధ గ్రంథంలో నుండి మరి పూర్వము ఐగుప్తు దేశంలో నుండి బయటికి వచ్చిన తర్వాత అడుగడుగున దేవుడు ప్రజలు దేవుణ్ణి హింసించడం జరిగింది. దానివల్ల దేవుడికి కోపం వచ్చి చాలా మంది రాలిపోయారు, చనిపోయారు. అంటే ఈ దినాన్ని భయంకరమైన దినాల్లోనే ఉన్నాం. కరోనా ఒక పక్క ఉంది, ఒక పక్క ఇజ్రాయెల్ దేశానికి పాలస్తీనా ప్రజలకి యుద్ధాలు జరుగుతున్నాయి. అలాగనే ఇంకా మన ముందు ఏం జరుగుతుందన్న భయం ఆందోళనతో ప్రజలు ఇంకా ఏం జరుగుతుందని ఎదురు చూపు కలిగి ఉన్నారు. కానీ ఇక్కడ మనం చూసేది ఏంటి అంటే మనం సిద్ధపడాలి. దేని కొరకు అంటే ప్రభు రెండో రాకడ ఆయన సమీపంగా ఉన్నాడు, ద్వారము దగ్గర ఉన్నాడు. కాబట్టి మనం సిద్ధపడాలి. అయితే పూర్వం ఉన్నటువంటి ప్రజలు దేవుడికి ఎలా బాధ కలిగించారో, వాళ్ళందరూ కూడా ఎలాగా విడిచిపెట్టబడ్డారో నేను మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే యోధా గ్రంథంలో 1వ అధ్యాయం చివర 5వ వచనంలో మనం చదివితే, యోధా గ్రంథం 5వ వచనం చదువుకుంటే ఆయన అంటాడు, ఈ సంగతులన్నీ మీరు ముందటనే యొగ్గి ఉన్నారు, నేను మీకు జ్ఞాపకం చేయగోరుచున్నాను.
జ్ఞాపకం చేయడం ఏమనగా ప్రభువు ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించును, వారిలో నమ్మకపోయిన వారిని తర్వాత నాశనము చేశాను. దేవుడికి స్తోత్ర. మీరు అది బాగా గమనించాలి. ఏంటి అంటే, నేను మీకు జ్ఞాపకం చేయగోరుచున్నాను. అదేమనగా ప్రభువు ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించినను. మోషే ద్వారాగా ప్రజలను ఐగుప్తులో నుండి రక్షించిన మాట అందరికీ తెలుసు. కానీ వారిలో నమ్మకపోయిన వారు అందరూ ఏమైపోయారంటే తర్వాత నాశనం చేయబడ్డారు. ఎలా నాశనం చేయబడ్డారు దాని గురించి ఇంకెక్కడ మనం చూస్తామంటే, మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో కూడా అక్కడ మనం చూస్తాం. మరి దేవుని శోధించారంట. నేను మీరు ఆయన శబ్దం అరణ్యంలో శోధన దినమును కోపం పుట్టించిన దేవునికి కోపం పుట్టించిన నాటి మీ హృదయములను కఠినపరుచుకునవద్దు. దేవుడికి స్తోత్ర. అందులో ఏంటంటే అవిశ్వాసం చేతనే వారు ప్రవేశించలేకపోయారంట కానానికి అని అక్కడ రాయబడింది. 1 కొరింథీ పత్రికలో కూడా 10వ అధ్యాయము 1వ వచనం కానించి 5వ వచనం కూడా మనం చదివితే, అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారంట. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అంటే ఇక్కడ ఐగుప్తులో నుండి వాళ్ళు ప్రజలు బయటకు వచ్చారు, కానీ వారిలో ఎక్కువగా దేవునికి ఇష్టంగా ఉండకపోవటం వల్ల ఏమైపోయారంటండి, అరణ్యంలో రాలిపోవడం జరిగింది. ఈరోజు మన గృహాల్లో ఉన్నాము. కొంతమంది జీవితాల్లో ప్రార్థన లేదు, వాక్య ప్రకటన లేదు, దేవుడి సన్నిధి లేదు, భయం లేదు, విచ్చలవిడిగా తిరుగులాడుతున్నారు. నశించిపోయిన వారు అందరికంటే మనం గొప్పవాళ్ళమా అంటే ఏ మాత్రమో కాదు దేవుని బిడ్డలారా. ఆ రోజు ఐగుప్తులో నుండి విడిపించబడిన ఆ ప్రజలే దేవునికి ఇష్టంగా ఉండకపోవటం వల్ల అరణ్యంలో ఏమైపోయారంట, రాలిపోయారు. మరి ఈ రోజున మనం కూడా కడవరి దినాల్లో ఉన్నాం. ప్రభు రాకడ కొరకు ఎదురు చూడవలసిన వారేమన్నాం, పరిశుద్ధత కలిగి ఉండాలి. అలాంటిది ఈ దినాన్ని గుడులు లేవు, ప్రార్థనలు లేవు, కొంతమందికి వాక్యం లేదు. మరి మనం పరలోకి వెళ్ళిపోగలమా అంటే దేవుడు వాక్యం చెప్తుంది, ఎంత మాత్రం పరలోకి వెళ్ళలేము. ఎందుకంటే నేను మీకు కొన్ని మాటలు చెప్పాలి. నిర్గమాకాండం 15వ అధ్యాయం 22వ వచనంలో మనం చదువుకుంటే, నిర్గమాకాండము 15వ అధ్యాయం 22వ వచనంలో ఐగుప్తు నుండి బయలుదేరినటువంటి ఆ ప్రజలు 3వ దినాన్ని ఎక్కడికి వెళ్ళారంటే మారాకు చేరారంట. మోషే ఎర్ర సముద్రం జనులను సాగు చేయగా వారు షూరు అరణ్యంలోకి వెళ్లి దానిలో 3 దినములు నడిచిరి. అచట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరిరి. మారా నీళ్లు చేదైన గనుక వారు ఆ నీళ్లు తాగలేకపోయిరి. అందువలన దానికి మారా అని పేరు కలిగాను. దేవునికి స్తోత్రం. 3 రోజులు అయిన తర్వాత వెంటనే మరలా దేవుడి మీద కోపడ్డారు. నేను అడుగడుగునా అంటే దేవుడి మీద నమ్మిక ఉంచలేకపోయారు. ఐగుప్తు నుండి 430 సంవత్సరాల్లో నుండి ఉన్నటువంటి ఆ ప్రజల్ని బయటకు తీసుకొచ్చిన దేవుడు మారా నీళ్ళు మధురంగా మార్చలేడా? కానీ ఏమి లేదంటే నమ్మకం ఉంటుందా ఉండదని చూశాడు, కానీ నమ్మలేని వారు అందరినీ కూడా దేవుడు ఏం చేశాడంట, నాశనం చేశాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మనం చూస్తే నిర్గమాకాండంలో మరి 16వ అధ్యాయము 1వ వచనంలో అక్కడ మనం చూస్తాం. తర్వాత ఇశ్రాయేలీయుల 16వ అధ్యాయం తర్వాత ఇశ్రాయేలు సమాజమంతయు ఏలు నుండి ప్రయాణమైపోయి వారు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరిన 2వ నెల 15వ దినమున ఎలీమునకు సినాయికి మధ్యనున్న సీను అరణ్యంలోకి వచ్చారు. ఆ అరణ్యంలో ఇశ్రాయేలు సమాజమంతయు మోషే అహరోను మీద శనిగారంట. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు శనిగారంట? వాళ్ళకి ఆహారం లేదంట, ఎప్పుడు మాంసం తినలేదంట. అక్కడ దేవుడు అరణ్యమును నడిపించున్నాడు, ఆహారం లేదని చెప్పేసి వాళ్ళందరూ కూడా చనుక్కున్నారంట. దాని బిడ్డలారా, చనుక్కున్నందుకు సంఖ్యాకాండం 11వ అధ్యాయం 33వ వచనం తీయొద్దు, కానీ అక్కడ పూరి పెట్టెలు తిన్నారు. తింటుండగానే వారిలో తెగులు పుట్టింది. తెగులు పుట్టగానే అనేక మంది చచ్చిపోయారంట. ఎందుకు చచ్చిపోయారు అంటే వారిలో చాలా మంది దేవుడి మీద ఏమి లేదంట, వాళ్ళకి నమ్మకము లేదు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. 17వ అధ్యాయం నిర్గమాకాండము 1వ వచనంలో మనం చూస్తే రెపెదీములో దిగారంట. మరలా అక్కడ నీళ్లు లేవంట. ఆ తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే మళ్ళీ సొనుక్కున్నారు. అప్పుడు మోషే బండనకు బద్దలు కొట్టగా నీళ్లు ఊపికాయంట.
అక్కడ కూడా దేవుడు కోపడ్డాడు, ప్రజల్ని కొంతమందిని నాశనం చేయడం జరిగింది. నేను అనేది ఏంటంటే, ఎందుకు నాశనం చేస్తున్నాడు దేవుడు? ఐగుప్తు నుండి విడిపించిన దేవుడి మీద ప్రజలకు ఏమి లేదంటే నమ్మకం లేకపోవడం వల్ల. దేవుడికి స్తోత్రం. అంతేకాదు, నిర్గమాకాండంలో 32వ అధ్యాయం 26వ వచనంలో కూడా మనం చూస్తే అక్కడ 30,000 మంది కూలిపోయారంట, చనిపోయారంట. ఎందుకంటే మోషే ఎక్కడ ఉన్నాడంట, ప్రార్థన చేయడానికి కొండ ఎక్కాడు. ప్రజలేమో ఒక దూడను తయారు చేసుకున్నారు, విచ్చలవిడిగా తిరుగులాడుతున్నారంట. అందు గురించి దేవుడికి కోపం వచ్చింది. ఎందుకంటే అయ్యో వీళ్ళని ఐగుప్తును నడిపించను కానీ వీళ్ళకి నా మీద ఏమి లేదంట, నమ్మకం లేదు. అందు గురించి వారిలో ఎంతమంది చనిపోయారంటే 33,000 మంది కూలారంట. లేవీయులు మోషే మాట చెప్పున చేయగా ఆ దినమున ప్రజలు ఇంచుమించు 3,000 మంది కూలి 3,000 మంది చచ్చిపోయారు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అంటే దేవుని బిడ్డలారా, నమ్మిక లేదు. దేవుడు పరీక్షించినప్పుడు నిలబడట్లేదు. లేవీకాండంలో కూడా 10వ అధ్యాయం 1వ వచనంలో నాదాబు, అబిహాలు ఆహారుని యొక్క 2 కుమారులు అన్యాజ్ఞ అర్పించటం వల్ల అక్కడ ఏమైపోయారంట, 2 చనిపోయారు. ఎందుకు చనిపోయారు అని మనం ఆలోచన చేస్తే, అక్కడ దేవుడు దేన్నైతే వద్దన్నాడో ఆ అన్య కార్యక్రమాలు క్రైస్తవత్వంలో కూడా ఉపయోగిస్తున్నారు. అది దేవుడికి నచ్చలేదు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి అక్కడ వీళ్ళు చనిపోవడం జరిగింది. తర్వాత సంఖ్యాకాండం 14వ అధ్యాయము 36వ వచనంలో ఏగు చూచి రమ్మన్నప్పుడు 12 మంది వెళ్ళినప్పుడు అందులో కాలేబు, యెహోషువ తప్ప మిగిలిన 10 మంది కూడా చెడ్డ సమాచారం చెప్పారంట. చెప్పినందుకు వారిలో చెడ్డ సమాచారం చెప్పినటువంటి వారు తెగులు చేత 10 మంది చచ్చిపోవడం జరిగింది. దేవుడికి స్తోత్రం. ఎందుకు చచ్చిపోయారు అంటే, అక్కడ కాలేబు, యెహోషువకు నిండు మనసుతో దేవుడి మీద నమ్మకం ఉంచారు, కానీ ఈ 10 మందికి దేవుడి మీద ఏం లేదంట, నమ్మకం లేదు. త్వరగా నేను చదువుతున్నా. ఆ దేశమును గురించి చెడ్డ సమాచారం చెప్పిన మనుషులు యెహోవా సన్నిధిని తెగులు చేత చనిపోయారు. దేవుడికి స్తోత్రం. దేవుని బిడ్డల తర్వాత మనం అందులో 14వ అధ్యాయం 44వ వచనంలో మూర్ఖించి ఆ కొండ ఎక్కారంట. అక్కడ అన్య జనాంగం చేత ఏం చెప్పారంట, మరలా చంపబడ్డారు. చాలండి దేవుని బిడ్డలు, నేను చెప్పేది ఏంటంటే బాగా గమనించండి. దేవుడి మీద నమ్మిక ఉంచకపోవటం వల్ల ఆ తర్వాత చాలా మంది నశించిపోయారు. రెండో రాకడ కొరకు ఎదురు చూస్తున్న మన జీవితాల్లో, మన గృహాల్లో ఉండి మన జీవితాల్లో ఒకవేళ పరిశుద్ధత లేకుండా, యథార్థత లేకుండా, నమ్మకం లేకుండా ఉంటే, దేవుడి దగ్గర నమ్మకంగా యథార్థంగా ఉండకపోతే మనం పరలోకి వెళ్ళిపోతామా? రెండో రాకడలు ఎత్తబడతామా? ఆయన రావటం నిజమే, కానీ మనం ఎలాగుండాలి, దేవుడి దగ్గర ఎలాగుండాలి? ఆనాటి ప్రజలందరూ కూడా దేవుడి మీద ఏమి ఉంచలేదంటే నమ్మిక ఉంచక ఏమైపోయారంట, రాలిపోయారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డారు, ఇంకా మనం జ్ఞాపకం చేసుకుంటే మరి దేవుడికి కోపం పుట్టించినటువంటి యెహోషువ గ్రంథంలో 7వ అధ్యాయంలో కూడా ఆకారనే వాడు ఏదైతే వద్దన్నదే చేశాడు. దానివల్ల 36 మంది చనిపోయారు ఒక వ్యక్తి గురించి ఇశ్రాయేలు ప్రజల్లో. తర్వాత సంఖ్యాకాండం 25వ అధ్యాయం 1వ వచనంలో 9వ వచనంలో మనం చూస్తే 24,000 మంది చచ్చిపోయారు. ఎందుకంటే మోయాబు రాండ్రుతో ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారంట, వ్యభిచరించి బయలుదేవతలకు అర్పించినటువంటి భోజనం చేయటం వల్ల అక్కడ ఎంతో మంది చనిపోవడం జరిగింది. దేవుని బిడ్డలారా, దేవుడికి స్తోత్రం చెప్తాం. నేను అనేది బాగా గమనించండి. దేవుడి మీద నమ్మిక ఉంచకపోవటం వల్ల ఐగుప్తులో నుండి విడిపించబడ్డారు, కానీ ఆనాటి ప్రజలందరూ కూడా కానానుకు చేరలేకపోయారు. ఈరోజు ఆయన వస్తానని చెప్పింది నిజమే రెండో రాకడ గురించి, కానీ ఇంతమంది చెప్పారు. దేవదూత చెప్పింది, యోహాను చెప్పాడు, అపొస్తలుడు పౌలు చెప్పాడు, ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పారు, ఇదిగో ఆయన రాబోతున్నాడు మేఘారుడై, మనం అందరం కూడా ఎత్తబడబోతున్నాం. అంటే మరి ఎలాగుండాలి? ఆనాడు ఆ ప్రజల్లాగా మనం ఉండకూడదు. ఈరోజు మనం ఎలాగ ఉండాలంటే సిద్ధపాటు కలిగి ఉండాలి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎలా సిద్ధపడాలి? ప్రభు రెండో రాకడ గురించి మనం ఎలా సిద్ధపడాలి? త్వరగా 2 మాటలు చెప్పేసి ప్రార్థన చేస్తాం. దేవుని బిడ్డరా, మనం 1వ యోహాను పత్రికలో 2వ అధ్యాయం 28 వచ్చినట్టాడు, ఆయన ప్రత్యక్షమగినప్పుడు ఆయన రాకడ యందు మనము సిగ్గుపడన వారంగా ధైర్యం కలిగి ఉన్నట్లుగా నిలిచి ఉండనంటాడు. 1వ యోహాను పత్రిక 2వ అధ్యాయం 28 వచనం. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 28 వచనం. 2వ అధ్యాయం 28 వచనం.
కాబట్టి చిన్నపిల్లలారా, ఆయన ప్రత్యక్షమవునప్పుడు ఆయన రాకముందు మనం ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యం కలిగి ఉన్నట్లు మీరు ఆయన యందు నిలిచి ఉండిరి. ఆయన యందు నిలిచి ఉండి. ఆయన నీతిమంతుడని మీరు ఎరిగి. చాలమ్మా, మళ్ళీ చదువు. చిన్నపిల్లలారా, ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడయందు ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యం కలిగి ఉన్నట్లు ఆయన యందు నిలిచి ఉండడు. దేవుడికి స్తోత్రం. 1వ దశల పత్రిక 5వ అధ్యాయం 20 వచనం అంటాడు, యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగా ఉండాలి అంటాడు. దేవుని బిడ్డలారా, 1 దశలోని పత్రిక 5వ అధ్యాయం 23వ వచనంలో, సమాధానకర్తయు దేవుడు మిమ్మల్ని సంపూర్ణంగా 1 దశల పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం, 5:23, సమాధానకర్తయు దేవుడు మిమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరచును గాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగా సంపూర్ణముగాను కాపాడబడును గాక. ఆమేన్. దేవుడికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఇంతవరకు మనం విన్నాం కదండి, ప్రభు రెండవ రాకట్లో ఉండాలి అంటే నిందారహితంగా ఉండాలి, ఆయనలో మనం నిలిచి ఉండాలి, ఆయన రాకడ కొరకు మనం ఎలా ఉండాలంటే ఎదురు చూపు కలిగి ఉండాలి. కాబట్టి ఆనాడు ఐగుప్తు నుండి వచ్చినటువంటి ప్రజలందరూ కూడా భయంకరమైనటువంటి నాశనం అయిపోయారు. మరి ఈరోజు రెండో రాకట్లో మనం ఎత్తబడాలంటే నిందారహితంగా పరిశుద్ధత కలిగి ఉండాలి. ఎందుకంటే హనోకు దేవునికి ఇష్టడిగా ఉన్నాడు, కాలేబు యెహోషువలు దేవునికి ఇష్టలుగా ఉన్నారు, నోవాహు దేవుడికి భయపడేవాడుగా ఉన్నాడు. కాబట్టి వీళ్ళందరూ కూడా ఏమంటే దేవుడి దగ్గరికి కొనుపోబడిన వారుగా ఉన్నారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున మన జీవితాల్లో కూడా ప్రభు వస్తాడన్నాడు, తప్పనిసరిగా వస్తాడు. కాబట్టి మనం అందరూ కూడా సిద్ధపాటు కలిగి ఉందాము, మన హృదయాలు కడుగుకుందాము, నమ్మకంగా ఉందాము. నమ్మకంగా ఉండడం అంటే ఏంటి? ఈ రోజున మన గృహాల్లో ఉంటున్నాం, ప్రార్థన ఉందా, వాక్యం చదువుకుంటున్నామా, దేవుడి సేవకుని మనం పోషించగలుగుతున్నామా? ఏమండి, దేవుడి దగ్గర నమ్మకంగా ఉండడం అంటే ఏంటి? కాబట్టి ఇన్ని విషయాల్లో మనం నమ్మకంగా ఉండాలి. ఉన్నప్పుడు అద్భుతంగా దేవుడు ఇప్పుడు ఈ దినాన్ని ఎవరికి ఏం తక్కువ చేయడు, పోషిస్తాడు. కానీ నమ్మకత్వం అనేది దేవుడు చూస్తున్నాడు. నమ్మకంగా ఉన్నామా మనము అంటే ప్రభు రాకడ యందు నువ్వు నేను ఎత్తబడతాము. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక, ప్రభు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడానికి వందనాలు. ఎత్తబడిన వాక్యం అందరిలో ఫలింపు చేయండి. మేము నాయన నీ రెండవ రాకడలో ఎత్తబడాలంటే ఏం చేయాలి? ఆనాడు ఐగుప్తులోనికి నుండి వచ్చిన బిడ్డలందరూ కూడా నాశనం అయిపోయారు. కారణము దేవా నాయన నీకు ఇష్టంగా ఉండలేకపోయారు. మేమందరం మీకు ఇష్టంగా ఉండడానికి సహాయం చేయమని, సంఘ బిడ్డలందరినీ దీవించమని, వాక్యం అందరినీ ఫలింపు చేయమని యేసు పరిశుద్ధ నామమున నడుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సమాధానంలో లైవ్లో ఉన్న అందరికీ ప్రభు దేవుళ్ళు కలుగును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు రక్తం ప్రభుత్వం సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.